మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ఏం జరిగింది? సండే సందడిగా సాగింది. మరే విశ్వక్ సేన్ గారు హీరోగా, డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు తెరకెక్కించినటువంటి లైలా, ఆకాంక్ష శర్మ హీరోయిన్ 14th కి మన ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వేంచేశారు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి గారు కూడా స్పెషల్ గెస్ట్ అన్నమాట. మరి చిరంజీవి గారు మాట్లాడుతూ వారి కొత్త సినిమా కబురు వినిపించారు. అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో చిరంజీవి గారు నటించబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ వేసవిలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పి, అది కూడా పూర్తి స్థాయి వినోదాత్మకమైనటువంటి సినిమా అని చెప్పి, మూవీ సెట్స్ లో అడుగు పెట్టేందుకు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆయా సన్నివేశాల గురించి అనిల్ గారు చెబుతూ ఉంటే కడుపుబ్బా నవ్వాను అని చెప్పి అన్నారు. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారితో పనిచేసినటువంటి టైంలో ఎలాంటి ఫీలింగ్ ఉండేదో ఇప్పుడు అనిల్ తో అలాంటి ఫీలింగే ఉంది అని చెప్పారనమాట. ఇక సాహు గారుపాటి గారు, సుష్మిత సంయుక్తంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా వివరించడం జరిగింది అనమాట. మరి మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి గారు రూపొందిస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమా స్వయంభూ గురించి. మరి ఈ సినిమా కోసం నిఖిల్ ఎంతో కష్టపడుతూ ఉండగా ఒక మాట వారు చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే, ఈ సినిమా కోసం 45 రోజుల పాటు మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ ఇలాంటి విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నట్టుగా చెప్పారు. స్వయంభూ కోసం నా లుక్ ను మార్చుకోవడానికి 8 నెలలు కఠినమైన ఆహార నియమాలు పాటించాను. ఇక రైస్, షుగర్ లేకుండా కేవలం ఫ్రూట్స్, ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ, ఆల్కహాల్ కి దూరంగా ఉంటూ ఒక నేచురల్ వీరుడిగా కనిపించడానికి చాలా రోజుల పాటు నాకు సమయం అయితే కనుక పట్టింది. బట్ మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ ఇవన్నీ నేర్చుకోవటం యత్నంలో RRR కోసం వర్క్ చేసినటువంటి స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోల్మన్ వద్ద 45 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాను అని చెప్పారు. ఆయన RRR, కల్కి, బాహుబలి వంటి గొప్ప సినిమాలకు వర్క్ చేశారు. వారి నుంచి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను అని చెప్పారు. అండ్ ఈ సినిమాలో ఒక పోరాట యోధుడిలా నిఖిల్ ని మనం చూడబోతున్నాం అన్నమాట. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా అండ్ ఆయన సరసన సంయుక్తమైన నటిస్తూ ఉన్నారు. ఇది నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రాబోతుందన్నమాట. సుధీర్ వర్మతో మరి నిఖిల్ గారు ఒక సినిమా చేస్తూ ఉన్నారు. రామ్ చరణ్ గారి సమర్పణలో ది ఇండియా హౌస్ అనేటువంటి పేరుతో ఇది తెరకెక్కబోతుంది. అలాగే కార్తికేయ 3లో కూడా మరి చేస్తూ ఉన్నారు. అది కూడా లైనప్ లో ఉంది. మరి మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మాట, గతంలో సినిమాకి సంబంధించి రత్నవేలు గారు ఒక పోస్ట్ పెట్టి అందరిలో ఇంట్రెస్ట్ కలిగించారు. ఇందులో ఒక సీక్వెన్స్ కోసం నెగటివ్ రోల్ వినియోగించబోతున్నట్టుగా చెప్పారు. అంటే నేచురల్ గా ఉండటం కోసం అని చెప్పి దేవర సినిమాకి కొంతమేర ఆ ప్రయత్నం చేశారు. ఇక పూర్తి స్థాయిలో నెగటివ్ రీల్ తో షూటింగ్ చేయడం తేలికైన విషయం అయితే కాదు. డిజిటల్ కెమెరాలతో షూటింగ్ చేస్తూ ఉంటే నటులు ఎన్ని టేక్స్ తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. అదే నెగటివ్ ఉండేటువంటి కెమెరాలతో చేస్తే గనక ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కూడా అనమాట. అయితే బుచ్చిబాబు గారు వర్క్ చేస్తున్నటువంటి సినిమా గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అందరిలో ఒక్క అప్డేట్ తో జోష్ని పెంచినటువంటి RC16 గురించి అనమాట. మరి RC16 గా ప్రెసెంట్ అయితే గనక ప్రచారంలో ఉంది. ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నటువంటి సినిమా. చాలా రోజుల నుంచి దీనికి సంబంధించినటువంటి వార్తలు వింటూ వస్తున్నాము. రీసెంట్ గా సినిమా వర్క్ కి సంబంధించి సినిమాటోగ్రాఫర్ గారు రత్నవేలు గారు చెప్పినటువంటి విషయం అయితే గనక అందరికి బాగా నచ్చేసింది అనమాట. అంటే ఆయన నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్ అని చెప్పేసరికి అందరూ దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. బుచ్చిబాబు గారు ఈ సినిమా కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి కథ. రామ్ చరణ్ గారు పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ గారు హీరోయిన్ గా అండ్ ఇక కన్నడ నటుడు శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. రెహమాన్ గారు స్వరాలు అందిస్తున్నటువంటి సినిమా. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్ సంస్థలు కలిసి నిర్మిస్తూ ఉన్నాయి. అండ్ ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో అయితే ఉంది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ అయితే గనక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ 2 పాటలు కూడా కంప్లీట్ చేసినట్టుగా వివరాలు అయితే గనక తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది కాంపౌండ్ అనే టాపిక్ పై ఎదురైనటువంటి ప్రశ్నకు విశ్వక్ సేన్ గారు మంచి సమాధానం ఇచ్చారు అని చెప్పి చిరంజీవి గారు కొనియాడారు. ఇండస్ట్రీకి కాంపౌండ్లు లేవు అన్నారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడడం, విశ్వక్ సేన్ గారు హీరోగా, రామ్ నారాయణ్ గారు తెరకెక్కిస్తున్నటువంటి సినిమా 14th కి మన ముందుకు రాబోతుంది కదా. మరి విశ్వక్ సేన్ సినిమా వేడుకకు వెళ్తున్నారా అని చెప్పి కొందరు నన్ను అడిగితే ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి అడిగాను. అతను బాలకృష్ణ గారి మనిషి, అప్పుడప్పుడు తారక్ అంటూ ఉంటారు అని చెప్పి అన్నారు. వేరే వారిపై అభిమానం, ప్రేమ ఉండకూడదా అని అడిగాను. మా అబ్బాయి రామ్ చరణ్ కి సూర్య అంటే ఇష్టం, అందుకని నేను వాడి సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళకూడదా, కలిసి భోజనం చేయకూడదా, ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటూ ఈ మధ్య ప్రెస్ మీట్ లో ఎదురైనటువంటి ప్రశ్నకు మా ఇంటికి కాంపౌండ్ ఉంది గానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి లేదు అని చెప్పి విశ్వక్ మంచి సమాధానం ఇచ్చారు. అప్పటి 2 హీరోల గురించి నా కజిన్స్ గొడవ పడేవారు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోల మధ్య స్నేహం ఉండాలి అని చెప్పి కోరుకున్నాను. నేను, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ కలిసికట్టుగా ఉంటాము. ఒకరి ఈవెంట్స్ కి మరొకరు వెళ్తూ ఉంటాము, తరచూ కలుసుకుంటూ ఉంటాము. విశ్వక్ మన ఇండస్ట్రీలో ఒకరు, మనకు
కుటుంబ సభ్యుడు అని చెప్పి అనుకోవాలి. మా ఇంటి హీరోలంతా కలిసిమెలిసి ఉంటాం. ఇప్పుడు ప్రత్యేకమైన వీడియోస్ లో పవన్ కళ్యాణ్ పేరు వినిపించగానే మీరందరూ కూడా కేరింతలు కొట్టారు. దానికి గర్వపడుతున్నాను. పుష్ప 2 సినిమా అంత పెద్ద హిట్ అయింది, దానికి కూడా గర్విస్తున్నాను. ఇండస్ట్రీలో ఏదైనా సినిమా విజయం సాధించింది అంటే గనక అందరూ హర్షించాలి. ఎందుకంటే ఒక్క సినిమా వెనక ఎంతో మంది కష్టం ఉంటుంది. నిర్మాతలు తమకు లాభాలు వస్తే మళ్ళీ సినిమాలకే పెడుతూ ఉంటారు అని చెప్పి అన్నారు. ఇక సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో దాగున్న కోరికలు కూడా బయటకు వచ్చాయి. లేడీ గెటప్ లో విశ్వక్ బాగున్నాడు. నిజంగా విశ్వక్ అమ్మాయి అయి ఉంటే గుండె జారి గల్లంత అయ్యేదేమో. లేడీ గెటప్ లో నేను ఒక సినిమా చేశాను, రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా చేశాడు, అవన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది అనమాట. కరాటే రాజు విశ్వక్ తండ్రితో నాకు మంచి పరిచయం ఉంది. ప్రజారాజ్యం సమయంలో రాజకీయంగా కీలకంగా ఉండేవారు. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది. ప్రజారాజ్యం పేరు ప్రస్తావించగానే అభిమానులు బాగా స్పందించడం జరిగింది. అందుకు ఆనందంగా ఉంది. అప్పుడు రాజుగారికి అవకాశం ఇచ్చాను, ఇప్పుడు పరిస్థితులు మారాయి, అప్పటి రోజులు గుర్తు చేసుకుంటే అంటూ ఎన్నో విషయాలు గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడం జరిగింది అనమాట. ఇలానే మరొక ముఖ్యమైన వ్యక్తి మనం తలుచుకోవాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో తన కుమారుడు నాగచైతన్యం చూస్తుంటే తండ్రిగా గర్వపడుతున్నాను అని చెప్పి నాగార్జున గారు తండేల్ సినిమా విజయం సాధించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చైతన్య నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం నువ్వు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నావు. నటుడిగా పరిధులు దాటడం నేను చూశాను. తండేల్ సినిమా మాత్రమే కాదు, నీ ప్యాషన్, కష్టానికి నిదర్శనం. అక్కినేని అభిమానులందరూ కూడా మీరందరూ కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడు కూడా మా వెన్నంటే ఉన్నారు. మీ ప్రేమ సపోర్ట్ కి ధన్యవాదాలు. సాయి పల్లవి కంగ్రాచులేషన్స్. దేవిశ్రీ ప్రసాద్ నువ్వు రాకింగ్. రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందు ముండేటి, తండేల్ టీమ్ కు నిర్మాతలు అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారికి బిగ్ థ్యాంక్స్ అంటూ నాగార్జున గారు చెప్పడం జరిగింది. చైతన్యతో గతంలో దిగినటువంటి ఒక మంచి సెల్ఫీని మరి తండేల్ పోస్టర్ ని కూడా నాగార్జున గారు షేర్ చేయడం జరిగింది.